హలో, వెల్కమ్ టు డే 14 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్స్. ఓపీడీలో పేరెంట్స్ కామన్గా అడిగే డౌట్, డాక్టర్ మా పాపకి బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఏ టూత్ పేస్ట్ యూజ్ చేయాలి. బేబీస్కి బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ పీడియాట్రిషియన్ రికమెండెడ్ టూత్ పేస్ట్ వీడియో ఎండ్లో డిస్ప్లే చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. బేబీస్కి బ్రషింగ్ అనేది ఫస్ట్ టూత్ వచ్చాక స్టార్ట్ చేయాలి. ఫస్ట్ టూత్ కామన్గా 6 monthsకి వస్తుంది. కొంతమంది బేబీస్లో అది 1 year వరకు అని రావచ్చు. ఫస్ట్ టూత్ వచ్చాక సాఫ్ట్ బ్రిజిల్ ఉన్న బ్రష్ తీసుకొని ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ యూజ్ చేసి బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి. రెగ్యులర్ టూత్ పేస్ట్ కాకుండా ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఎందుకు అంటే, ఫ్లోరైడ్ వల్ల బేబీస్ టూత్ ఎనామిల్ అనేది స్ట్రెంథన్ అవుతుంది అండ్ డెంటల్ కేవిటీస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. లెస్ దాన్ 3 years బేబీస్లో రైస్ గ్రెయిన్ అంత టూత్ పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. అబౌవ్ 3 years పిల్లల్లో పీనట్ సైజ్ అంత టూత్ పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. బ్రషింగ్ అనేది రోజులో 2 times చేయడం ఇంపార్టెంట్. ఒకటి మార్నింగ్ లేసాక, సెకండ్ టైం నైట్ పడుకునే ముందు. ఈ బ్రషింగ్ అనేది సర్క్యులర్ మోషన్స్లో చేయాలి. టూత్ ఇన్నర్ సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్ అండ్ చీవింగ్ చేసే అప్పర్ అండ్ లోవర్ సర్ఫేస్ సర్క్యులర్ మోషన్లో బ్రషింగ్ చేయాలి. 8 years వరకు పిల్లలకి బ్రషింగ్ అనేది అడల్ట్ సూపర్విజన్లో చేస్తే మంచిది. ఈ సింపుల్ బ్రషింగ్ హ్యాబిట్స్ మీ పిల్లలకి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే మీ పిల్లల టీత్ అనేది హెల్తీగా ఉంటుంది. పీడియాట్రిషియన్ రికమెండెడ్ టూత్ పేస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ.